మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటికి వచ్చారు. చిరంజీవి ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. కారు దిగగానే పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించి మంగళ హారతులతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలుసుకున్న పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో మెగాస్టార్ ఇంటి వద్దకి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటికి వచ్చారు. చిరంజీవి ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. కారు దిగగానే పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించి మంగళ హారతులతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలుసుకున్న పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో మెగాస్టార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. రైట్, ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత అయితే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వచ్చారు. ఆయనతో భేటీ కావడం కూడా జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. ఫోన్లో రామ్. గుడ్ ఈవినింగ్ దీపిక. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సినీ నటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు హైదరాబాద్ లోని తన సోదరుడు కొన్నేళ్ల చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. అయితే భారీ స్వాగతం ఏర్పాట్లు చేయడం జరిగింది. టపాసులు వెలిచి పువ్వులు చల్లి అతని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటం, చిరంజీవి నాగబాబుతో మొత్తం కొడివేర కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకి భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక హారతులు ఇచ్చి ఈరోజు చిరంజీవి సతీమణి, అదేవిధంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ తల్లిలందరూ కూడా ప్రత్యేక హారతులు ఇచ్చి చిరంజీవి కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక హారతి ఇచ్చి ఘనంగా సన్మానించారు. పెద్ద గజమాలతో కూడా ఈ రోజు సన్మానించడం జరిగింది. అయితే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో కూటమిలో పొత్తులో భాగంగా కూటమిలో చేరిన పవన్ కళ్యాణ్ 21 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసి 21 అసెంబ్లీ స్థానాలను 2 ఎంపీ స్థానాలు పోటీ చేసి 2 ఎంపీ స్థానం కూడా పెద్ద ఎత్తున భారీ విజయంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎదిగింది. దానికి తోడుగా నాగబాబు కూడా మొత్తం పార్టీ పవన్ కళ్యాణ్ కు తోడుగా ఉండటం, పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అనేక సమస్యలు వచ్చినప్పుడు అండగా ఉండటం వంటి పరిణామాలు చూసాం. తర్వాత ఈ మధ్యన చిరంజీవి కుటుంబం, రామ్ చరణ్ తేజ తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్లి ఆ పవన్ కళ్యాణ్ కు అండగా ఉండటం, పవన్ కళ్యాణ్ కి పార్టీ ఫండ్ కూడా చిరంజీవి ఇవ్వటం వంటి పరిణామాలు చూసాము. ఒక అల్లు అర్జున్ తప్ప మిగతా కొందల కుటుంబం అంతా కూడా అరవింద్ కుటుంబం అంతా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కు బాధ్యతగా నిలిచారు. అయితే చంద్రబాబు నాయుడు టీడీపీతో పొత్తు, బీజేపీతో పొత్తులో భాగంగా ఈ రోజు ఎన్డీఏలో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో నిన్న ఢిల్లీలో జరిగిన ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మీటింగ్ లో పాల్గొనడం, దేశ స్థాయిలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక భారీ మెజార్టీతో ఈ రోజు జనసేన పార్టీ గెలవడం, దేశ స్థాయిలో కూడా ఒక పెద్ద నాయకుడిగా పేరొందడం ఇలా చిరంజీవి కుటుంబం గర్వంగా చెప్పుకుంటుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ హైదరాబాద్ కు వచ్చి నేరుగా జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ఈ రోజు రావడం అనేది పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఆనంద బాష్పాలు నడవడం, తర్వాత ప్రత్యేకంగా గెలిచిన సందర్భంగా ప్రత్యేకంగా కేకును కూడా కట్ చేశారు. పవన్ కళ్యాణ్ సతీమణికి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక పట్టు వస్త్రాలు కూడా చిరంజీవి కుటుంబం సమర్పించింది. పవన్ కళ్యాణ్ కొడుకు కూడా అవేదా కూడా వారి ఘనంగా సన్మానించడం జరిగింది. దీపిక. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని చిరంజీవి ఇంటికి వచ్చారు. ఇక ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. కారు దిగగానే పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించి మంగళహారతులతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలుసుకున్న పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో మెగాస్టార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. రైట్. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ పీఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన చిరంజీవి ఇంటికి కూడా చేరుకున్నారు. చిరంజీవి ఫ్యామిలీతో కూడా భేటీ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, దీపిక, ఏదైతే ఈ రోజు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు మొట్టమొదటిసారిగా తన కుటుంబ సభ్యులు అంటే ఏదైతే అన్నయ్య ఉన్నారో చిరంజీవిని కలవటానికి తన ఇంటికి అయితే చేరుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి ఇటు చిరంజీవి గాని ఇటు కుటుంబ సభ్యులు గాని అంటే వాళ్ళ సోదరులు గాని వాళ్ళ నాగబాబు గాని దాంతో పాటు ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అయితే కృషి చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చిరంజీవి అయితే ప్రత్యక్షంగా తన రాజకీయాల్లో పాల్గొకపోయినా కూడా ట్విట్టర్ ద్వారా తన అభిమానులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలి, ప్రజల కోసం తాపత్రయపడుతున్నారు, మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు కూడా తను మంచి మెజార్టీతో గెలిపించాలని చిరంజీవి కూడా పిలుపునివ్వడం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా 70,000 పైచులకు ఓట్లతో గెలుపొందినటువంటి పవన్ కళ్యాణ్ మొదటిసారిగా చిరంజీవి అయితే ఈ రోజు హైదరాబాద్ తన నివాసంలో అయితే కలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కి చాలా శుభాకాంక్షలు కూడా చెప్పి స్వీట్లు పంచుకున్న వాతావరణం అయితే చాలా పండుగ వాతావరణంతో నెలకొంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని చిరంజీవి ఇంటికి వచ్చారు. ఇక ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. కారు దిగగానే పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలుసుకున్న పవన్ అభిమానులంతా పెద్ద సంఖ్యలో మెగాస్టార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి వచ్చారు. ఇక ఆయన ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. కారు దిగగానే పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలుసుకున్న పవన్ అభిమానులంతా పెద్ద సంఖ్యలో మెగాస్టార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి వచ్చారు. ఇక ఆయన నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. పవన్ కళ్యాణ్ కారు దిగగానే ఆయనపై పూల వర్షం కురిపించి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలుసుకున్న పవన్ అభిమానులంతా పెద్ద సంఖ్యలో మెగాస్టార్ ఇంటి వద్దకు చేరుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని చిరంజీవి నివాసానికి వచ్చారు. ఇక ఆయన ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. కారు దిగగానే పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలుసుకున్న పవన్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో మెగాస్టార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. రైట్, మెగాస్టార్ ఇంటి వద్ద పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి చేరుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కూడా. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము అందిస్తారు లైవ్ ద్వారా. రాము, చెప్పండి, చిరంజీవి ఇంటి దగ్గర అయితే మనకి సందడి వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చేరిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్ లో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి తన కుటుంబ సభ్యులతో కలిసి రావడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకి భారీ స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు, టపాసులు పేల్చి పెద్ద ఎత్తున జై జనసేన జిందాబాద్, పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు జనసేన కార్యకర్తలు. అయితే మనం గడిచిన కొన్ని రోజులు కూడా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో విరోచిత పోరాటం చేశారు అన్నాడు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, తర్వాత వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ. అయితే ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా కూడా పవన్ కళ్యాణ్ వైసీపీతో ఎనలేని పోరాటం చేశారు, ఎడతెరిపి పోరాటం చేశారు. బాగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు, వ్యక్తిగతంగా కూడా దూషణలు ఎదుర్కొన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి 175 అసెంబ్లీ స్థానాలకు 164 అసెంబ్లీ స్థానాలను ఈ రోజు కూటమి ఏర్పాటు చేసి గెలుపొందడం జరిగింది. భారీ విజయం సాధించారు. అయితే ఈ సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అటు బీజేపీ నేత అధ్యక్షురాలు పురంధేశ్వరి, అందరూ ముగ్గురు కూడా రాష్ట్రమంతా విచ్చలవిడిగా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ తిరిగి భారీ ప్రచారాలు నిర్వహించి కూటమి గెలుపు కోసం దోహదపడ్డ విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానం నుంచి వంగా గీత మీద పోటీ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేశారు, పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేశారు. అంటే పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఈ రోజు గెలుపొందారు. ఈ గెలుపుకు ఎన్డీఏ కూటమిలోని చంద్రబాబు, టీడీపీ, బీజేపీ ఒకవైపు అయితే జనసేన సైనికులు పెద్ద ఎత్తున విరోచిత పోరాటం చేశారు. ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో కూడా 100% సీట్లు ఈ రోజు గెలుచుకొని రాష్ట్రంలో నెంబర్ 2 పార్టీగా ఈ రోజు ఎదగడం జరిగింది. మొన్నటి వరకు 5 ఏళ్ళు అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలు గెలిచి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఈ రోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి ఎదురైంది. అయితే ఈ జనసేన కూటమికి, జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడ్డ చిరంజీవి కుటుంబాన్ని ఎక్కడ కూడా మర్చిపోద్దని చెప్పి ఆ గౌరవంతో నిన్న ఢిల్లీలో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర జరిగిందో ఆ సమావేశంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఆ సమావేశం ముగించుకొని నేరుగా ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ స్వయాన తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులు కానీ, ఇతర రామ్ చరణ్ తేజ కానీ, ఉపాసన, వీళ్ళంతా కూడా చిరంజీవి కూతుర్లు కానీ, చిరంజీవి అమ్మ కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కు సాదర స్వాగతం, అతి గర్హమైన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ హత్తుకొని ఆలింగనం చేసుకొని మంచి ఆప్యాయతతో పలకరింపులు చేసుకొని పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు, టపాసులు పేల్చారు. అదేవిధంగా మంగళహారతి నుంచి ప్రత్యేక స్వాగతం పలికారు. అదేవిధంగా కేక్ కట్ చేసి తర్వాత పట్టు వస్త్రాలు పవన్ కళ్యాణ్ సత్యమణికి పట్టు వస్త్రాలు కూడా చిరంజీవి సత్యమణి సమర్పించారు. ఈ సందర్భంగా మనం ఒకటి చూడాలంటే చిరంజీవి కుటుంబం ఒక అల్లు అర్జున్ సంబంధించిన అల్లు అర్జున్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చిరంజీవి కుటుంబం, కొంచెల కుటుంబం, నాగబాబు కానీ వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ గౌరవంతో ఈ రోజు చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. దీపిక. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.